ఎవరు నన్ను అర్ధరాత్రి వేళ పిలిచింది? భయపడకు మరియా, దేవుని ద్వారా పంపబడిన దూతను. నువ్వు పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించి ఒక కుమారుని కందు, ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. ఇది ఎలాగ జరుగును స్వామి? మరియా, ఏమి నమ్మసక్యంగా లేదా? నీ బంధువురాలను విడిచిపెట్టి కూడా తన వృద్ధాప్యమును గర్భము ధరించి ఉన్నది. గొడ్రాలను పడిన ఆమెకు ఇది 6వ మాసము. ఆహా, దేవుని కార్యం ఎంత గొప్పది! నాకు చాలా ఆత్మానందము కలుగుతున్నది. సరే మరియా, వెళ్ళి వచ్చేది. నీ చిత్తమే జరుగునాక. సరే మరియా. చిత్తము ప్రభు. సరే మరియా. పని చేశావు మరియా, ఎట్లా పని చేశావు? నలుగుల తల ఎలా ఎత్తుకొని మరియా, ఎలా ఎత్తుకొని నేను రహస్యంగా విడిచిపెట్టాల్సిందే. సరే ఎవరు ఈ అర్ధరాత్రి పూట నన్ను పేరు పెట్టి పిలిచింది? దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకుంటాకు భయపడకు. ఆయనకు యేసు అని పేరు పెట్టును. కనుక మరియను విడనాక చేర్చుకొనుము. చిత్తము ప్రభు. మీ ఆజ్ఞను శిరసావహించేది, పాటించేది. నన్ను మన్నించి దేవా, నా తొందరపాటు ఆలోచనను క్షమించండి. దేవుడు నిన్ను ఆశ్రయించుగా అక్కడికి వెళ్ళి వచ్చేసాకు. శరీరాలైన మరియను తప్పుగా అవమానించాను. ఇప్పుడే వెళ్ళి నా ఇంట చేర్చుకున్నాను. వచ్చేసాము. కాస్త ఓపిక చేసుకున్నాడు. నాదా ఆయాసంగా ఉన్నది. అడుగు తీసి అడుగు వేయాలనుకుంటున్నాను. సుఖమైన కాన్పు నుంచి నన్ను ఆదుకోదండి బాబు. రండి. మా ప్రజా సంఖ్య నమోదు చేసుకుంటానికి వచ్చాను. మా వారి ఇల్లు చూడాలి, కాస్త చదువు తెలుస్తాను. మా ఇల్లు చుట్టాలతో నిండిపోయింది. స్థలం లేదు. వేరే ఇంటికి వెళ్ళి అడగండి. ఎవరండి బాబు? ఎవరండి మీరు? మిమ్మల్ని ఎక్కడా చేసినట్టు లేదే. నేను బెత్తలకు మా ప్రజా సంఖ్య నమోదు చేసుకుంటానికి వచ్చాను. మా భార్య చూడాలి, కాస్త స్థలం తెలుస్తారా? అయ్యో, మీలాంటి పేదలు ఎంతో మందికి మా ఇల్లు నిండిపోయిందండి. అలా అనుకుంటాయా? మీరు ఏమనుకోనంటే మా పశువుల కొట్టంలో ఖాళీ ఉంది, కానీ అక్కడ దోమలు వాసన వచ్చాయి. ఎంత భాగ్యం కలిగింది. ఇది చాలా నాకు దేవుడి ఈరోజు చాలా చీకటిగాను చలిగాను కదరా. ఈరోజు వాతావరణం ఏదో ఒక వింతగా ఉందిరా.
బుసయ్య నాసయ్య నిన్నటి నుంచి మన ఊరికి ఏం జనం వస్తున్నారా. అబ్బో ఏం జనం రా. ఇసుకేస్తే రావడానికో ఊరు పట్టక జనం చస్తున్నారనుకో. వాళ్ళు దావీదు ఒక వస్తున్నాడు కదా, మన రాజుగారి ఆజ్ఞ చొప్పున పేరు నమోదు చేసుకోవడానికి వస్తున్నారంట. రాజుగారి ఆజ్ఞ పాటించాలి కదా. ఒరే బుసయ్య కాస్త పొద్దు వస్తుంది కానీ ఒక పాట పాడరా. ఒరే పాడతాను కానీ మీరు నన్ను ఎగతాళి చేయగలరా. ఓ అలాగే అలాగే. చిచ్చి ఆపరా నచ్చినాయాల నేను పాడతాను వినరా. చెట్టు లెక్కగలవా ఒరబోయా పుట్ట లెక్కగలవా. చెట్టు లెక్కి ఆ చిటారు కొమ్మల చిగురు కోయగలవా. ఆపుండరే మనం పాడింది నవ్వుకుంది ఇక చాలు. చాలా పొద్దుపోయింది, పడుకున్నాము. అప్పుడే చలిలో పడుకోవాలంటే భయంగా ఉందిరా. ఎందుకు భయం? చీకటిని చూస్తుంటే ఏయో దయ్యాలు గుర్తుకొస్తున్నాయిరా. తోడు మొన్న మా తాత చెప్పిన కథలు గుర్తుకొస్తున్నాయిరా. ఏం జరుగుతుందో ఏమో. పిచ్చి పిచ్చి కథలు చెప్పి నువ్వు భయపడి మమ్మల్ని భయపెట్టగలరా బుసయ్య. ఒరే అబ్బాయి నాకు భయం వణుకు వలన ఏమో బ్యాస్ వస్తున్నాయిరా. కొంచెం తోడు రండిరా. ఓ ఏంది నేనా? ఇంకేమైనా నేను చచ్చినాను. నువ్వైనా రాసయ్యా. నేను అసలే రానురు. నాకు చచ్చేంత భయం. బతుకుంటే బలసా కమ్ముకొనైనా బతుకొచ్చు. నేను మట్టికి రానురా. ఆ వాళ్ళ నేనే పడతాలేరా. అమ్మాయ్యా ఆకాశంలో పెద్ద దెయ్యం ఆకారం కలిగి ఇటువైపు వస్తుందిరా. ఏమీ లేదు కానీ నువ్వు భయపడి మమ్మల్ని భయపడితే నక్షత్రాలను చూడడం ఇదే మొదటిసారిరా. అమ్మో ఏ కాంతిరా, ఎంత పెద్ద నక్షత్రము చూడరా నాయనా. అరే మనకేదో అయ్యే ప్రమాదం కలిగేటట్టుందిరా. గొల్లలారా భయపడకండి. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట చూచెదను. కాబట్టి మీరు వెళ్ళి చూచి ఆనందించుడి. గొల్లలారా ఇక వెళ్ళి వచ్చేదను. మనకే కాదు ప్రపంచమంతా సందడేరా. మన కోసం పుట్టిన రక్షకుడిని కనులారా చూచి వద్దాం పదండ్రా. రక్షకుడు దయించినాడట మన కొరకు పరమా. రక్షకుడు దయించినాడట. ఎవరో ఇటువైపే వస్తుంది. అవును ఎవరు మీరు? ఎక్కడి నుండి వచ్చారు? మేము గొర్రెలు రక్షకులు కదా. తాను వచ్చి లోకరక్షకుడు జన్మించినారని సువార్త చెప్తున్నాను అయ్యా. ఆ రక్షకుడిని కనులారా చూచి సంతోషించవచ్చాము. మరి అమ్మ ఏది ఆ రక్షకుడిని తిరుగు తొలగారా చూచి మురిసిపోతాం. నా జీవితాలు ధన్యమైన స్వామి. నీకేమో స్వామి. మా జీవితాలకి ఈ కృప చాలును తండ్రి. సర్వలోక రక్షక నీకే స్తుతులు స్తోత్రం మహిమ ఘనత యుగ యుగములకు తరతరములకు కలుగును గాక. ఆమేన్. మహామంత్రి మన యూదా సామ్రాజ్యంలో ప్రజలు క్షేమంగానే ఉన్నారు కదా. హేరోదు ప్రభులకు నమస్కారములు. మీ సామ్రాజ్యమందులోని ప్రజలందరూ క్షేమంగానే ఉన్నారు ప్రభు. శబాష్ మంత్రి శబాష్, ఎంత మంచి మాట పలికితివే. నా మరికి ఎంత ఆనందం ఆనందదే. ప్రభు ప్రభు
జ్ఞానం. మేము ఖగోళ శాస్త్రజ్ఞులము. రాజా, గ్రహాలు, ఆకాశ నక్షత్రాలు వాటిని చూసి పరిశీలన చేసి మేమేం చేయగలమో చెప్పగలము. ప్రభు ఆకాశంలో తూర్పు దిక్కున కాంతివంతమైన తారను తూర్పు దిక్కున వంతులను చూసి ఆశ్చర్యపోయాం. దానిని పరిశోధన చేశాం. అది ఒక మహాత్ముడు పుట్టేనే ఉండాలి లేదా చనిపోయిన ఉండాలి. అదేముంటుందో చెప్పడానికి మరియు మీ ద్వారా తెలుసుకోవడానికి మీ దగ్గరకు వచ్చాం ప్రభు. ఆ గగనతలంలో ఆ గొప్ప తారను చూసి ఆనందభరితమై వచ్చాము. అటువంటి తారను మేము పుట్టిన తర్వాత మొదటిసారి చూడడం రాజా. ఆకాశంలో సూర్య చక్రాలు, గ్రహాలు అకార లోక రక్షకులని జన్మించే రక్షకుని సాదృశ్యంగా ఉంది. అటులరా ఆశ్చర్యంగా ఉన్నదే మీరు అంటున్న ఈ మాటలు ప్రస్తుగా ఉన్నాయే. ప్రస్తుతానికి మీరు చెప్పేంత వరకు నాకు ఏమీ తెలియదు, కానీ తెలియ వస్తే తప్పక చెబుతాను. ఎవరెక్కడ మన సామ్రాజ్యంలోని వేదాలు ఎదిగిన మన సామ్రాజ్యంలోని వేదాలు ఎరిగిన మేధ శాస్త్రులను పండితులను తక్షణమే పిలుపునప్పుడు అలాగనే మహాప్రభు. రాజాతి రాజా రాజమాతంగా రాజాది రాజా రాజమాతాండ ఏ రోజు మహాప్రభులకి ప్రణామములు. ప్రణామములు. మంచిది శాశ్వత వయ్య, పండిత వయ్య, మంచిది ఆశ్చర్యులు కండి. చూడండి, మీరు వేదాలు ఎరిగిన మేధావులు, ఏం జరగబోతుందో చెప్పగల సమర్థులు, పాటించే మీ ధర్మశాస్త్రములో కానీ మీ మత గ్రంథాలలో కానీ ఎక్కడైనా ఎప్పుడైనా ఏ ప్రాంతంలోనైనా చక్రవర్తులు కానీ రాజులు కానీ పుడతారని ప్రవచనాలు ఉన్నాయని పరిశీలించండి. ప్రభు ఉన్నది. ఉన్నదా? ఎక్కడ? ఏ ప్రాంతంలో? త్వరగా చెప్పండి. తడువు చేయకుండా చెప్పాలి. శాంతించండి ప్రభు, శాంతించండి. యూదా దేశం బెత్లెహేములోనే. ఏది? మన ప్రక్కనున్న చిన్న పల్లెసైన బెత్లెహేములోనా? అవును ప్రభు, అవును. పండిత వల్ల మీరేమందరూ మీ వేద శాస్త్ర గ్రంథంలో ఏమి రాయబడిందో చెప్పండి. అవును ప్రభు, 1000 సంవత్సరాల క్రితమే లోకరక్షణార్థము యూదుల నుండి రక్షకుడు పుడతాడని పాలించే యూదుల రాజు గురించి ప్రవచనాలు ఉన్నాయి ప్రభు. ఏమేమి ఆశ్చర్యంగా ఉన్నదే పండిత వల్ల. యూదా దేశం బెత్లెహేమ యూదా ప్రధానులలో స్వల్ప గ్రామమైన నీ నుండి రాజు పుట్టునని మత గ్రంథాలు ఉన్నది ప్రభు. నేను తక్షణమే అధికారులకు ఆజ్ఞాపించి ఈ విషయం కనుగొంటాను. సరే, మంచిది శాశ్వత వర్య, పండిత వర్య, మీరు ఇక వెళ్ళిరండి. చిత్తం ప్రభు, వెళ్ళొచ్చేదము. పూజించవచ్చును. తప్పకుండా మీకు సమాధానం తెలుపను. సరే, ఇక వెళ్ళిరండి. యూదుల రాజును నేను కాదా? వేరొక రాజు పుట్టడమా? అసంభవం. నేను ఒప్పుకోను. నేను బ్రతికి ఉన్నాను. రాజును బ్రతకనివ్వను. ఆ బ్రతుకును సించివేస్తా, ఆ చంపేస్తా, ఆ పాడులైన రాజును నరికి వేస్తా, నరికిన రాజ్యానికి అడ్డు తొలగిస్తా. ఏమంటావు మంత్రి? రాజ్యానికి అడ్డు వచ్చే వారిని బ్రతకనివ్వద్దు. దేనికైనా మంచిది మొక్కములాను కాకముందే దాన్ని తుంచివేయాలి. మంత్రి, అదే మనుషులే అనుకుంటున్నాను. బేష్ మంత్రి, బేష్. ఆ రాజును బ్రతకనివ్వడు. అదే ప్రభు, నా సంకల్పం కూడా మనమే ఈ రాజ్యాన్ని ఏలాలి ప్రభు. ఏ రాజును రానివ్వకూడదు. నేనే యూదుల రాజును. నాటికే నేటికి ఏ నాటికి నేనే యూదుల రాజును. ఇంకెవరైనా ఉన్నారో వారిని చంపేస్తా, చంపేస్తా. రాజాది రాజా, సర్వలోక రక్షకుడా, మీకు స్తోత్రములు. ఎవరు మీరు? ఎక్కడి నుండి వచ్చారు? ప్రభు, మేము తూర్పు మేళం ఆకాశంలో నక్షత్రం చూసి దర్శింప వచ్చాము. ఆ గగనతలంలో
లోకంలో ప్రకాశిస్తున్న గొప్ప తార మాకు మార్గం చూపింపగా ఆ మార్గం ద్వారా ప్రయాణించి వచ్చాము. ఆ నక్షత్రం ప్రకాశిస్తున్న ఆ వలన మా జీవితాలు ధన్యమే తండ్రి. దేవుడు మిమ్మల్ని ఇక్కడిగా క్షేమంగా నడిపించినందుకు ఆ దేవుని స్తోత్రాలు. రాజా రాజానికి రాజరికాలని నిన్ను గుర్తుగా ఈ బంగారు పెట్టను గుర్తుగా సర్వలోకంలో పూజింపదగిన సకల ఆరాధనలకు గుర్తుగా దీన్ని సేకరించును. మరణం పైన మీకు సంపూర్ణ అధికారం ఉన్నది కనుక మీ నీతిని మీ న్యాయస్థాపాన్ని ఉన్ననియు ప్రభు. పుణ్య దంపతులారా ఎక్కడికి వెళ్తున్నాడు వారా? ఈరోజు చాలా పొద్దుపోయింది. ఈ రాత్రి ఇక్కడే విశ్రాంతి తీసుకుని రేపు ఉదయాన్నే వెళ్ళండి. అలాగే స్వామి. అయ్యా